మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ చేశారా? ఫ్లైట్ టైం అయిపోతుంది, గేట్ క్లోజ్ చేసేస్తారేమోనని పరుగు పరుగున వస్తే తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఫ్లైట్ హాఫ్ అన్ అవర్ డిలే అన్నారు. అసలు ఆ టైంలో నా ఫ్రస్ట్రేషన్ చూడాలి, మామూలుగా లేదు. పాపం మాతో పాటు అయాన్ష్ ని కూడా హడావిడి పెట్టేశాం. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అని అయాన్ష్ అయితే ఎయిర్పోర్ట్ అంతా ఫుల్ గా తిరుగుతున్నాడు. ఫ్లైట్ డిలే అయితే అయింది కానీ అయాన్ష్ అయితే మంచి టైం స్పెండ్ చేశాడు. అక్కడ హ్యామ్లీస్ ది టెడ్డీ బేర్ ఉంది. అదైతే ఎయిర్పోర్ట్ లో ఉన్న కిడ్స్ అందరినీ ఫుల్ గా ఎంగేజ్ చేస్తుంది. అయాన్ష్ అయితే సూపర్ హ్యాపీ అయిపోయాడు, చాలా సేపు ఆడుకున్నాడు దాంతో. యాక్చువల్ గా అయాన్ష్ కి ఇంత పెద్ద టెడ్డీ బేర్స్ అంటే భయము. అంటే శాంతా క్లాస్ ని కానీ ఇలా గెటప్స్ వేసుకుని ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడేవాడు. బట్ ఈసారి మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు, వాడికి ఆ ఫియర్ పోయింది. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో దాంతో. ఇంతకీ అయాన్ష్ ది ఎయిర్పోర్ట్ లుక్ ఎలా ఉంది? నాకైతే ఈ డ్రెస్ చాలా చాలా నచ్చింది. బట్ అయాన్ష్ కి వాళ్ళ డాడీకి అయితే అంత నచ్చలేదు. సో మీరే కామెంట్ చేయాలి, నా పార్టీనా వాళ్ళ పార్టీనా అని. ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు వెయిట్ చేయడం అయితే చాలా కష్టం పిల్లలతో. అది కావాలి ఇది కావాలి అంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అదేంటో అయాన్ షెడ్ సైడ్ వెళ్తే టెడ్డీ బేర్ కూడా అక్కడే ఉంటుంది.